గతం, భవిష్యత్తుల చుట్టూ మనస్సు అల్లుకునే మానసిక కాలం గురించి మీకు తెలుసా? ఈ మానసిక రుగ్మత వర్తమాన శక్తిని ఎలా కోల్పోయేలా చేస్తుందో చూద్దాం. మానసిక కాలం అంటే కేవలం గతం, భవిష్యత్తుల గురించి మనస్సు నిరంతరం ఆలోచించడం. ఈ ధోరణి మన వర్తమానాన్ని, మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మానసిక కాలం ఒక తీవ్రమైన మానసిక రుగ్మత అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దాని సామూహిక ప్రభావాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ మానసిక కాలపు ధోరణి కమ్యూనిజం, నాజిజం లాంటి జాతీయవాదాలు లేదా మూర్ఖపు మతవిశ్వాసాల రూపంలో బయటపడుతుంది. వీటి ప్రభావం సమాజంపై చాలా తీవ్రంగా ఉంటుంది. సామూహిక ఉన్మాదానికి ఉదాహరణగా హింసకు దారితీసిన కమ్యూనిజం, నాజిజం వంటి ఉద్యమాలను పరిశీలించవచ్చు. ఇవన్నీ మానసిక కాలం యొక్క తీవ్ర రూపాలే. కమ్యూనిజం, నాజిజం లాంటి సిద్ధాంతాలు, కొన్ని మూర్ఖపు మతవిశ్వాసాలు ఒకే విధమైన గుడ్డి నమ్మకంతో పనిచేస్తాయి. ఆ గుడ్డి నమ్మకం ఏమిటంటే అత్యున్నతమైన మేలు ఎప్పుడూ భవిష్యత్తులోనే దొరుకుతుంది, కాబట్టి ఆ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పుడు ఎలాంటి దారుణమైన మార్గాన్నైనా ఎంచుకోవచ్చు అన్నదే. భవిష్యత్తులో ఏదో స్వర్గముందనే భ్రమతో వర్తమానంలో ఉన్న మనుషులను బానిసలుగా మార్చడం, చిత్రహింసలకు గురిచేయడం, దారుణంగా చంపేయడం లాంటివి అత్యంత సాధారణ విషయాలుగా మారుతుంటాయి. కమ్యూనిజం పేరుతో రష్యా, చైనా తదితర దేశాల్లో ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తామంటూ ఏకంగా 5 కోట్ల మందిని పొట్టనబెట్టుకున్నారని ఒక అంచనా. మరి మీ వ్యక్తిగత జీవితంలో ఈ మానసిక ధోరణి ఎలా పనిచేస్తోందో ఎప్పుడైనా గమనించారా? ఇది మీ రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మీరు ఉన్న చోట ప్రశాంతంగా ఉండలేక ఎప్పుడూ ఇంకెక్కడికో చేరుకోవాలని ఆరాటపడుతున్నారా? ఇది కూడా మానసిక కాలం ప్రభావమే. మీరు చేసే పనులన్నీ కేవలం భవిష్యత్తులో ఏదో సాధించడానికి సాధనాలుగా మాత్రమే మిగిలిపోయాయా? వర్తమాన క్షణాన్ని ఆస్వాదించడం లేదా? పరిపూర్ణమైన సంతృప్తి అనేది చేజారిపోతోందా? లేదా ఆ సంతృప్తి కేవలం సెక్స్, రుచికరమైన ఆహారం, మద్యం, మాదక ద్రవ్యాలు లేదా క్షణికమైన ఉత్సాహాన్నిచ్చే తాత్కాలిక సుఖాలకే పరిమితమైపోయిందా? మీరు ఎప్పుడూ ఏదో అయిపోవాలి, ఏదో సాధించాలి అన్న తపనతోనో లేదా కొత్త ఉత్సాహాన్ని, సుఖాన్ని వెతుక్కుంటూనో పరుగులు తీస్తున్నారా? మనస్సు ఆధీనంలో చిక్కుకుని అజ్ఞానంలో జీవిస్తున్న సాధారణ స్థితిలో వర్తమానంలో దాగి ఉన్న అపారమైన శక్తి మరుగున పడిపోతుంది. వర్తమానం, నౌలో దాగి ఉన్న అపారమైన శక్తి, అనంతమైన సృజనాత్మకత ఈ మానసిక కాలం ప్రభావం వల్ల పూర్తిగా మరుగున పడిపోతాయి. అప్పుడు మీ జీవితంలో ఉండాల్సిన జీవకళ, నూతనత్వం, ప్రతి క్షణాన్ని ఆస్వాదించే అద్భుతమైన గుణం అన్నీ ఆవిరైపోతాయి. పాత ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనలు, కోరికలే ఒక అంతులేని నాటకంలా మళ్లీ మళ్లీ పునరావృతమవుతుంటాయి. ఈ అసంతృప్తికరమైన వర్తమానం నుండి పారిపోవడానికి మనస్సు ఒక దారిని వెతుక్కుంటుంది. అదే భవిష్యత్తు అనే వ్యసనం. ఈ మానసిక కాలపు ఉన్మాదం నుండి బయటపడి వర్తమానంలో జీవించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి. మీ అసలైన శక్తిని, ఆనందాన్ని వర్తమానంలోనే కనుగొనండి.